అయ్యగారు తమతో మాట్లాడని కాసుకున్నారు. ఎవరు? పెద్దయ్య గారు. నీ కూతురు నాకు ఉత్తరం రాసింది. అది నా కూతురు కాదు. అరే ఎన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానయ్యా. కానీ వాళ్ళిద్దరూ మనల్ని మనుషుల కింద లెక్క చేశారా? ఏదో వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు బిడ్డను కనబోతోంది. బిడ్డని కనబోతోందా? ఈ విషయం నా కొడుకు తెలియకుండా ఉత్తరం రాసింది నీ కూతురు. అది అడ్డం పెట్టుకుని చుట్టరకాలు ఏం కలపక్కర్లా. చుట్టరికం కోసం నీ దగ్గరికి ఎవరు వచ్చారయ్యా? మన ఇద్దరి మధ్యన గొడవల్లో పుట్టబోయే బిడ్డ నలకూడదని వచ్చాను. వస్తాను. కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, పుట్టబోయే బిడ్డ మా మతాచార ప్రకారం పెరుగుతాడు. మధ్యలో మీ మతం ఏంటి? అరే తండ్రి మతమే కదా కొడుక్కి, తండ్రిగా వంశాన్ని మూలం. అదంతా మీకు, మాకు తల్లే మూలం, తల్లి వల్లే వంశం. పుట్టబోయేది సాయిబుల బిడ్డ కాదు, స్వచ్ఛమైన శైవ బిడ్డ. మా ఆచారం మాది, మా దేవుడే మాకు ఇస్లాం. నువ్వెన్నైనా చెప్పు, బిడ్డ వెళ్ళేది మసీదు కాదు శివాలయం. నేను చెయ్యి పట్టుకు తీసిపోయి 5 సార్లు నమాజ్ చేయిస్తా. లింగోద్భవ సమయంలో నిద్ర లేపి నదిలో నుంచో పెట్టి పంచాయతీ ఎలా చదివిస్తావు? నిన్ను ముట్టుకొని ఇస్తే కదా. చూద్దాం. ఆగండమ్మా, ఏమిటి ఇవన్నీ? ఎవరిని అడిగి తెచ్చారు? దీన్ని సత్వాస అంటాం. బిడ్డ పుట్టబోయే ముందు పిల్ల పుట్టింటి వాళ్ళు చేసే సాంప్రదాయం. అదే వద్దమ్మా, ఇక్కడ అగ్నిపర్వతమే బద్దలవుతుంది. విశాలం, ఇల్లు వెతుక్కుంటూ మర్యాద చేయడానికి వచ్చారు. వెళ్ళమంటాం పద్ధతి కాదు. మీకు నచ్చదని. ఇది నీ కోసమో నా కోసమో కాదు, పుట్టబోయే బిడ్డ కోసం. లోపల తీసుకెళ్ళి. అమ్మా రండి. చెప్తా. ఉండండి, నేను చూసొస్తా. నమస్కారం. నమస్తే. మేము శక్తి సమాజం నుంచి వస్తున్నాం. అయోధ్యలోని రామజన్మభూమిలో రామాలయాన్ని కట్టబోతున్నాం. ఒక్కొక్క హిందూ ఇంట్లోనూ డబ్బులో వస్తువులు వసూలు చేస్తున్నాం. అయోధ్యలో రామాలయాన్ని కట్టడానికి మీకు తోచిన సహాయం ఇస్తే బాగుంటుంది. మీరు కొంచెం అలా రండి, బయట రండి. మందిరికి అలా రండి.
ఏంట్రా ఏమైంది? కమల్ కమల్ ఏమైంది? ఏమిటి నాన్న? కమల్ ఏం లేదు నాన్న, అంత కదా. పడుకో పడుకో, ఏం లేదు. లేదురా లేదు. లేదు నాన్న, తమ్ముడు తమ్ముడు పడుకున్నాడు. అడుచుడు అమ్మచుడు అమ్మడు నేనున్నాక ఏం భయం లేదు, అంత మూసిపోయింది. మరెందుకు రోజు కళ్ళు మూస్తే తరుముతున్నారు? ఇంకెవరు రారు నాన్న. ముస్లిమా అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అడగని చెప్పు నాన్న. అంత మూసిపోయింది, ఇంకెవరు రారు. నిజంగా అయిపోయిందా? ఇక వద్దని చెప్పు. అలాగే నాన్న. చాలు, ఇక చాలు నాన్న. ఏమండి ఎవరొచ్చారు చూడండి. అబ్బ రండి. నాన్న నీకు మేమేం ద్రోహం చేశాంరా? నిన్ను కడి పెంచి పెద్ద చేయటం తప్ప వేరే ఏ పాపం చేశాం? ఏమిటి నాన్న ఇది? ఈ ఊరు కురుక్షేత్రంగా మారి తగలబడిపోతుందని పేపర్లో రోజు వార్తలు వస్తుంది. చండాలుడు 1000 మైళ్ళ దూరంలో నుండి కన్నవాళ్ళకి తెలియకలేదంటావా చెప్పు? నువ్వు ఎలా ఉన్నావునని ఒక కార్డు బుక్ రాస్తే అరిగిపోతావా? మీరే కదా అయ్యానే కన్న తండ్రిని కోపంలో వెయ్యంటాను. నాకు రెండో కొడుకు లేడని ఖరారు చేసుకుంటాను. అందుకని మమ్మల్ని వదిలేస్తావురా నువ్వు? సరే లోపలికి రండి. ఇక్కడ ఎందుకు? నేను వచ్చింది ఇక్కడికి విందులకి వినోదాలకు కాదు. నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడని నాకు చూసిపోదామని వచ్చాను. నా తల ఊరికేలోగా ఇంకో ఎదురు దెబ్బ తగలకూడదు భయంతో వచ్చాను. ఊరుకోనన్నా, ఏమిటి నాన్న ఇది? భయపడిపోయాను. పులకుంది కొమ్మ పాపకుంది అమ్మ గుల్ల గుల్ల హల్ల గుల్ల. తోడయ్యేది ప్రేమంటే నీడై రాదా నీ వెంటే గుల్ల గుల్ల హల్ల గుల్ల. ఈ ముసలాడెవరో తెలుసా అమ్మా? తాతయ్య తాతయ్య. నీ పేరేంటి నాన్న? కబీర్ నారాయణ. నీ పేరు సార్? కమల్ బషీర్. The police department is taking all necessary steps to ensure that similar disturbances do not recur. The cooperation of the public, particularly the press, will be greatly appreciated. Please, that's all. That's all. Thank you. Thank you. सर, शेखर फ्रॉम इंडियन एक्सप्रेस, वुड यू प्लीज? No, no, it's over. 2-3 क्वेश्चన్స్. बस हो गया. డిసెంబర్ 6 నుంచి 220 మంది ప్రాణాలు 56. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 220 ఉంది. రైట్స్ లో 56 మంది చనిపోయారు. అయితే హాస్పిటల్ రిపోర్ట్ తప్పంటారా? దట్స్ నాట్ మై బిజినెస్. గాయపడ్డ వాళ్ళ చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తే అందులో ఎక్కువ మంది ఏమీ తెలియని అమాయకులు. ఈ పోలీసులకి అమాయకులంటే గిట్టదా? దేఖో, అక్కడ జరిగిన అగత్యాలకి ప్రతీకారంగా వీళ్ళు ఇక్కడ కలవరం సృష్టించారు. పోలీసులు ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ గొడవలు చేసిన వాళ్ళు దెబ్బలు తగలకుండా ఉంటాయా? బతావో. కానీ పోలీసులు మోకాళ్ళ కిందగా ఫైర్ చేయాలి. ఎందుకు గుండెలను వెన్నులను కలిసి చూశాను. హాస్పిటల్లో కుప్పలు కుప్పలు కప్పడున్న శవాలు చూశాను. అక్కడ డాక్టర్స్ అడిగాను. పోలీసులు ఎవరు? వాళ్ళు మనుషులేగా. 500 మంది రాళ్లు పెట్రోల్ పంపులు వేస్తుంటే చేతులు ముడుచుకొని మోకాల కింద కాల్చమంటారా? ఆ సాకుతో ఎంతమందిని చంపారు? అన్యాయంగా ఎన్ని ప్రాణాలు పోయినాయి? వాళ్ళ కుటుంబాలు ఎంత ఘోషిస్తున్నాయో తెలుసా? లేక తెలుసుకున్న అవసరం?
పోలీసులు ఫైర్ చేస్తే కాల్చారు, చంపారు, అరాచకమని అరుస్తారు. ఫైర్ చేయకపోతే నుంచోడి తమాషా చూశారని రాస్తారు, అంతేగా? 220 మంది చచ్చిపోయారు. 56, 50, that's it. మీకు మా డిపార్ట్మెంట్ మీద గౌరవం లేదా? చాలా ఉంది. ఈ రోజు నా పిల్లలు ప్రాణంతో నాకు దక్కారంటే దానికి కారణం ఇలాంటి పోలీస్ ఆఫీసర్లే.